అందరికీ గుడ్ మార్నింగ్. ఆగస్టు 2024 స్కూల్ కాంప్లెక్స్లో భాగంగా ప్రహరీ క్లబ్స్ అనే ఒక టాపిక్ ఇచ్చారు. ఇది ప్రైమరీ కాంప్లెక్స్లో సెషన్ 5గా, హై స్కూల్ కాంప్లెక్స్లో సెషన్ 5 ప్రహరీ క్లబ్స్గా ఉంది. సెషన్ 6లో కూడా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక టాపిక్ ఉంది. అది కూడా దీంట్లో కవర్ అవుతుంది. నా పేరు ఉబేద్ బేగ్, ఏజెటీగా పనిచేస్తున్నాను పల్నాడు జిల్లాలో అండ్ దీక్ష కోఆర్డినేటర్ని కూడా. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు, మా ఏఎంఓ పల్నాడు. ప్రహరీ క్లబ్స్కి సంబంధించిన ఓవర్ వ్యూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించిన కీ ఇష్యూ ఏంటంటే, పాఠశాలల దరిదాపుల్లో మద్యము, పొగాకు, డ్రగ్స్ వంటివి అమ్మకం పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రమాదకరంగా పరిణమించాయి. పిల్లల యొక్క సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ని దృష్టిలో ఉంచుకొని వీటి లభ్యతని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని భావించి కేంద్ర ప్రభుత్వం వారు ఈ ప్రహరీ క్లబ్స్ వ్యవస్థని తీసుకొచ్చారు. ఈ ప్రహరీ క్లబ్స్ వ్యవస్థ గురించి డీటెయిల్గా దీంట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన ఇంటర్వెన్షన్స్ ఇన్ స్కూల్స్, పాఠశాలల్లో చేపడుతున్న చర్యలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే, వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ బ్యాండ్ సబ్స్టాన్సెస్ ఈజ్ అ నేషనల్ వైడ్స్ ఇష్యూ. నిషేధించిన వస్తువుల లభ్యత అనేది దేశవ్యాప్త సమస్యగా తయారయ్యింది. ఈ సమస్యను నిర్మూలించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి అనేది ఉన్నతాధికారులకు కూడా కొన్ని సందర్భాల్లో సమాచారమే ఉండట్లేదు. నెక్స్ట్ ఏంటంటే, నీడ్ ఫర్ అవేర్నెస్, అంటే ఈ అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఏముంది, జాగరూకత కల్పించాల్సిన అవసరం ఏంటి అని చూస్తే, పిల్లలకు ఇలాంటి వాటి వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో తప్పకుండా జరగాలి. నెక్స్ట్ ఏంటంటే, ప్రహరీ క్లబ్స్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్, అంటే జాగరూకత అవగాహన కల్పించడంలో ప్రహరీ క్లబ్స్ యొక్క పాత్ర ఏంటి. డ్రగ్స్ను నిర్మూలించాలంటే అవగాహన కల్పించడం అత్యంత అవసరం. దీనివల్ల పిల్లలకు తాము భవిష్యత్తులో ఎంత నష్టపోతున్నామో ఏంటో మొత్తం తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ విత్ ఎగ్జిస్టింగ్ క్లబ్స్, ప్రస్తుతం ఉన్న క్లబ్స్తో ఎలా అవగాహనతో ముందుకు వెళ్ళాలి అనేది, పిల్లల కోసం పనిచేస్తున్న ఈకో క్లబ్స్, కల్చరల్ క్లబ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి వాటిని ఈ బృహత్తర కార్యక్రమం కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ మాధ్యమాల ద్వారా డ్రగ్ అబ్యూస్ పైన అవగాహనను భారీ స్థాయిలో పిల్లల్లో కల్పించవచ్చు. తర్వాత పేరెంటల్ సూపర్విజన్ ఏ విధంగా ఉండాలి అంటే, రోల్ ఆఫ్ పేరెంట్స్ ఏ విధంగా ఉండాలంటే, తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనది. దే షుడ్ మెయింటైన్ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎస్ఎంసి మీటింగ్స్. తల్లిదండ్రులు ఎస్ఎంసి మీటింగ్స్లో మనసు విప్పి మాట్లాడడం, దీనిపైన చర్చించడం చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, TOFEI అంటే టొబాకో రహిత విద్యా సంస్థ, అంటే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. 2019 TOFEI గైడ్లైన్స్కి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. అంటే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనే బోర్డు స్పష్టంగా కనిపించేటట్టుగా డిస్ప్లే పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే, హౌ ద టీచర్స్ ఇన్ ద స్కూల్ కెన్ ఫార్మ్ అ ప్రహరీ క్లబ్, బడుల్లో ప్రహరీ క్లబ్లను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఈ టాపిక్. ప్రమాదకర డ్రగ్ కల్చర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రథమ లక్ష్యం. ప్రమాదకర డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా డ్రగ్లను అమ్మే వారిపైన నిఘా ఉంచి పాఠశాల వాతావరణాన్ని సేఫ్గా ఉంచడమే ఏకైక లక్ష్యం. ఈ లక్ష్యంతో ప్రహరీ క్లబ్ని ఏర్పాటు చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే, ఎలా ఫామ్ చేసుకోవాలి. 6 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి క్లబ్లను ఫామ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క క్లబ్లో 20 నుండి 25 మంది విద్యార్థులు ఉంటారు. ఈ క్లబ్కి ఒక టీచర్ని మెంటర్గా నియమిస్తాము. కండక్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఎలా ఉండాలంటే, ప్రతి సంవత్సరం 2 అవేర్నెస్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి. ఆ అవేర్నెస్ వర్క్షాప్స్ కూడా ఎలా ఉండాలి, ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ స్కూల్ ప్రోగ్రామ్స్, అంటే మన ప్రస్తుతం ఉన్న స్కూల్ ప్రోగ్రామ్స్లో కలిసిపోయేటట్టుగా ఉండాలన్నమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత కాన్ఫిడెన్షియల్ రిపోర్టింగ్ ఉండాలి, అంటే నివేదించడంలో చాలా గోప్యత పాటించాలి. క్లబ్లోని విద్యార్థులు సమాచారాన్ని టీచర్కి నివేదిస్తే ఆ సమాచారాన్ని టీచర్ ప్రిన్సిపాల్కి నివేదిస్తారు. అక్కడి నుంచి ఉన్నతాధికారులకి దానికి సంబంధించిన సమాచారం వెళ్తుంది. నెక్స్ట్, సపోర్ట్ అండ్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి లభిస్తాయి. ఇవన్నీ కూడా గాంధీవాద సిద్ధాంతాలకు అనుగుణంగా గాంధీ స్మృతి మరియు దర్శన సమితి అనే ఒక NGO ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రహరీ క్లబ్స్కి సంబంధించిన ట్రైనింగ్ అందిస్తారు. డ్రగ్ బాధిత వర్గం పైన, అంటే డ్రగ్ అబ్యూస్ గురైన వాటిపైన ఉండే ప్రతికూల ప్రభావాలపైన ఫోకస్ పెడతారు. ఇవన్నీ కూడా
యుద్ధ నషేకే విరుద్ధ్ అంటే యుద్ధము, యుద్ధ అంటే యుద్ధము, నషేకే విరుద్ధ్ అంటే మత్తు పైన యుద్ధం అనమాట. ఆ యుద్ధ నషేకే విరుద్ధ అనే పోర్టల్ ఒకటి ఉంది. దాంట్లో ఇంకా అదనపు రిసోర్సెస్, బుక్లెట్స్ ఉంటాయి. వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, జాయింట్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ అండ్ సబ్స్టాన్సెస్ అబ్యూస్ ప్రివెన్షన్ అమాంగ్ చిల్డ్రన్ ఇన్ 2021 ద ఎన్సిపిసిఆర్. 2021లో ఎన్సిపిసిఆర్ అలాంగ్ విత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి వాళ్ళు ఏం చేశారు, లాంచ్డ్ అ జాయింట్ యాక్షన్ ప్లాన్ కాల్డ్ ఏక్ యుద్ధ్ నషేకి విరుద్ధ్ టు కంట్రోల్ డ్రగ్ అండ్ సబ్స్టాన్సెస్ అబ్యూస్ అమాంగ్ చిల్డ్రన్. పిల్లల్లో ఈ డ్రగ్ అబ్యూస్ని తగ్గించడానికి ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ని తయారు చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ జాయింట్ యాక్షన్ ప్లాన్ ఏం చేస్తుందంటే వేరియస్ అథారిటీస్ యొక్క ఎఫర్ట్స్ని కలెక్ట్ చేస్తుంది అనమాట. కలెక్ట్ చేసి ఒక జాయింట్ యాక్షన్ అనేది తీసుకుంటారు. దీన్ని బట్టి ఈ విద్యా సంస్థలు లేకపోతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరలో ఎలాంటి మత్తు పదార్థాలు అమ్మడానికి వీల్లేదు అన్నట్టుగా ఈ జాయింట్ యాక్షన్ ప్లాన్ పనిచేస్తుంది. జూలై 20వ తారీఖు 2024 నాడు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రహరీ క్లబ్స్ ఫామ్ చేసుకోవడానికి సంబంధించి గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నాము. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న పాయింట్స్ అన్నీ కూడా ఆ ప్రొసీడింగ్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్సే. ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం ఇప్పుడు ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వాటిని రిపీట్ చేయదలుచుకోలేదు. ఒకసారి బ్రీఫ్గా ఆ ప్రొసీడింగ్స్ కూడా ఒకసారి పరిశీలిస్తే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ప్రహరీ క్లబ్స్కి సంబంధించిన ఈ యాక్టివిటీస్ హై స్కూల్స్లో అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్కూల్స్ అన్నిట్లో కూడా మనం పకడ్బందీగా చేయొచ్చు. ప్రైమరీ స్కూల్స్లో ఏం చేయాలి అనేది కూడా అంటే ఆలోచిస్తే ప్రైమరీ స్కూల్స్లో మనం క్లబ్స్ ఫామ్ చేయం, కానీ ఆల్రెడీ హై స్కూల్స్లో చదివే పిల్లలు ఆ క్లబ్స్లో ఉంటారు. వాళ్ళు ఈ ప్రైమరీ స్కూల్స్ సంబంధించిన ఏరియాస్లో కూడా వారు ప్రహరీ క్లబ్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు, సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఆ క్లబ్కి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో ఆ టీచర్కి నివేదిస్తూ ఉంటారు. ప్రైమరీ స్కూల్స్లో కూడా ఏమన్నా ఉంటే మనం చెప్పవచ్చు. కాంప్లెక్స్ సంబంధించి దాదాపుగా అన్ని వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. మిగతా వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలించండి. థ్యాంక్ యూ సో మచ్.